సార్ ఇప్పుడు చూస్తుంటే ముద్రగడ గారి ఫ్యామిలీయే తనకి రివర్స్ అయింది అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే తను రెడ్డిగా మారుతాను అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, అసలు ఏం జరుగుతుంది సార్? ఒకటి, ముద్రగడ పద్మనాభం గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను, ఒకవేళ అది జరగకపోతే నా పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని చెప్పేసి ఆయనే అన్నాడు. మనమేమో రెడ్డి అని ఆయన డిసైడ్ అయిపోయి మనమేమో అనలేదు, ఆయన్ని ఎవరూ అనలేదు రెడ్డి అని. అంటే మొదటి నుంచి గమనిస్తే అమ్మ, ఆయన ఒక పవర్టెడ్ క్యాండిడేట్. అంటే ఒక ఈగోయిస్టిక్ అంటారు కదా, ఈగో బాగా అదేదో సినిమాలో కూడా ఉంటుంది, ఈగోతో మదించిపోయినట్టుగానే ఉంటుంది కదా, ఆ టైప్ మనిషి. ఆ ఈగోతోటి అందరూ నా దగ్గరికి రావాలి, నా మాట వినాలి, నేను చెప్పినట్టు ఫాలో అవ్వాలి అనేటువంటి ఈగోతో బాధపడుతున్నటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. గతంలో ఆయన అంటే కొంచెం గౌరవం ఉండేది కాపు సామాజిక వర్గానికి. ఆయన ఏమి చేయకపోయినా చేసాడు అనే ఫీలింగ్ ఉండేది. ఒక పెద్ద మనిషిగా ఏదో పోరాడుతున్నాడో, కాపులకు రిజర్వేషన్లు అన్నాడు, కాపుల్ని బీసీలో చేర్చాలని ఏదో పోరాడుతున్నాడు అన్నట్టుగా ఒక ఫీలింగ్ అయి ఉండేది, గౌరవం ఉండేది. ఆ గౌరవం కాస్త పోగొట్టుకున్నాడు ఆయన. ఎందుకంటే అది ఆయన స్వీకృతాపరాధం, ఎవరు అతను ఏమలేదు, అతను జనసేనలో రావడానికి కూడా ట్రై చేసాడు. అవును సార్. అతను ఏంటి, పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి రావాలి, ఆయనే మన పవన్ కళ్యాణ్ గారికి ఈనాడు పవన్ కళ్యాణ్ గారేనా మా ఇంటికి రావాలి, మా ఇంట్లో నేను పెట్టిన ఉప్మా తినాలి, కాఫీ తాగాలి అని. అంటే ఈగో సాటిస్ఫాక్షన్ అప్పుడు అవుతుందన్నమాట. చాలామందిని కూడా అందరూ కూడా ఏమంటే పవన్ కళ్యాణ్ గారు అంత ఇదిగా కష్టపడుతున్నాడు కదా, అంత పోరాడుతున్నాడు కదా, అతనికి మద్దతుగా మీరు మద్దతు ఇవ్వచ్చు కదా అంటే నా దగ్గరికి ఎప్పుడు రాలేదు. మనం వెళ్ళాల్సింది వెళ్ళి తనే రావాలని కోరుకుంటాడు ఆయన. అతని మనస్తత్వం అటువంటిది. సరే, పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి తాటాకు చెప్పులకి లేకపోతే ఇటువంటి లెక్క చేసే వ్యక్తి కాదు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులను చూసి పార్టీ పెట్టలేదు ఆయన. అయితే ఆ ఈగో దెబ్బతింది. సరే, దెబ్బతింది. మరి నువ్వు వైసీపీలోకి వెళ్ళావు, వెళ్ళండి గుడ్, నీ సొంత నిర్ణయం, వైసీపీకి వెళ్ళినా ఎవరు కాదంట. కానీ వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారే మీ ఇంటికి రాలేదే, నువ్వు పెట్టిన ఉప్మా తినలేదే, మరి ఎందుకు నువ్వు వైసీపీలోకి వెళ్ళావు? పాయింట్ 1. 2, మాట్లాడితే నేను కాపు సామాజిక వర్గానికి ఏదో పెద్ద దిక్కు కింద గతంలో కంచాల గరిటెలకు పెట్టి ఏదో కాపులు రిజర్వేషన్ సాధిస్తానని చెప్పేసి యుద్ధం చేసావే, మరి ఈ రోజున ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల టైంలోని ఎందుకు నీ నోరు పడిపోయింది? ఒక్కసారి కూడా మాట్లాడలేదు, లెటర్లతో ఎందుకు సరిపోయింది? పోనీ ఈ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడా? ఇవ్వలేదే. పైగా అతను స్వయంగా తూర్పుగోదావరి జిల్లాలోనే కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని తనే చెప్పాడు కదా బహిరంగంగాను. మరి ఏం చూసుకుని నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళావు? ఈ ప్రశ్నలకు కాపు సామాజిక వర్గానికి సమాధానం చెప్పాలిగా. అంటే కేవలం చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషంతో నువ్వు అక్కడికి వెళ్ళావు. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఓడిస్తానంటున్నావు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడని చెప్పి నువ్వు ఓడిస్తానంటున్నావు? అంటే పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి వచ్చి ఉప్మా తినలేదని చెప్పేసి నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష కడతావా ఈ రోజుని? లేకపోతే చంద్రబాబు గారు వీళ్ళకి కలిశారు కాబట్టి కక్ష కడతావా? ఇవన్నీ కాపు సామాజిక వర్గానికి సమాధానం చెప్పాలిగా. నువ్వు ఎందుకు వెళ్ళావన్న కారణం చెప్పాలి కదా. ఈ రోజుకి పోనీ చంద్రబాబు గారు కేంద్రం ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% కాపులకు ఇస్తానని చెప్పి అన్నాడు. ఆ 5% కూడా ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి. అంటే ఇన్ని రకాలుగా కాపు సామాజిక వర్గానికి ద్రోహం చేసినట్టు వ్యక్తికి నువ్వు మద్దతు పలుకుతా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానంటావా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడని? పాపం పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బు తీసుకొచ్చి కౌలు రైతులకు ఇస్తున్నాడు, అందుకని ఓడిస్తానంటున్నావా? తన సొంత ఆస్తులు కూడా అమ్మేసుకున్నారు కదా ఇక్కడ హైదరాబాద్. అంటే ఒక విధమైన ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా ఆఖరి కరోనా టైంలో తన సొంత డబ్బు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి 50 లక్షలు, కేంద్ర ప్రభుత్వానికి ₹1 కోటి ఇచ్చాడు. ఏ రాజకీయ నాయకుడు ఇచ్చారా? నువ్వు ఇచ్చావా? ₹1 ఇచ్చావా నువ్వేమన్నా? కానీ అటువంటి సేవ చేస్తున్న వ్యక్తిని ఓడిస్తానంటానికి ఎందుకు ఓడిస్తానంటున్నావు? మాట్లాడితే గతంలో కూడా మాట్లాడావు, నేను చేసిన పోరాటాలకి రెడ్లకు సపోర్ట్ చేశారు అని చెప్పేసి మాటలు కూడా మాట్లాడావు. నువ్వు రెడ్ల దొడ్లో పాలేరుగా పనిచేసుకో, ఎవ్వరూ కాదనరు. నీ మనస్తత్వం పాలేరు మనస్తత్వం చేసుకో. కానీ నువ్వు చేసే విమర్శలు, నేను అంటుంది ఎలా తయారాడంటే ముద్రగడ కాపు సామాజిక వర్గానికి సెగ్గడ్లా అంటాడు. ఎందుకంటే ఆ సెగ్గడ్ చిదిగిపోయేదాకా బాధ పెడతా ఉంటుంది. చిదిగిపోతేనే మనశ్శాంతిగా ఉంటుంది. ఈ రోజున కాపు సామాజిక వర్గానికి ఏమీ చేయకపోగా నువ్వు అన్ని పదవులు అనుభవించావే. అన్ని పదవులు అనుభవించినప్పుడు ఏ రోజు కాపు సామాజిక వర్గం నీకు గుర్తు రాలేదే? సరే, నీకు వెనకాల ఏదో కాపు సామాజిక వర్గం అంతా నీ వెనకాల ఉన్నట్టుగా బిల్డప్ ఎందుకు? 3 సార్లు ఓడిపోయావు. అదే కాపు సామాజిక వర్గం మెజార్టీగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసి
3 సార్లు ఓడిపోయిన వ్యక్తివే నువ్వేదో రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గం అంతా నా వెనకాల ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని ఓడిపోయావు. నువ్వు వెళ్ళి ఒకసారి పిఠాపురాన్ని ప్రజల్లో తిరిగితే ఆ మాట మాట్లాడు. ఎందుకంత గట్టిగా అయినా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు? అది ధీమా కాదండి, అది భయంతో అరిచే అరుపులు. అది ధీమాతో చేసే అది కాదు, అవి భయంతో అరిచే అరుపులు. అంటే అతనికి ఈగో చల్లారట్లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజున సరే తను తగ్గించుకుని మొదటి పద్మ గారి ఇంటికి వెళ్ళి కాసేపు ఉప్మా తినుంటే అతను ఈగో సాటిస్ఫై అయిపోతుంది, ఇప్పుడు తిరిగి ఓడేనా. అంటే కేవలం ఈగోతో చచ్చిపోతారు కొంతమంది. అటువంటి వ్యక్తి మొదటి పద్మనాభం. ఈ రోజున కాపు సామాజిక వర్గానికి ఎంత దారుణమైనటువంటి ద్రోహం చేసినటువంటి వ్యక్తి. నేను వస్తే ప్రతి సంవత్సరం 2,000 రూపాయలు కాపు కార్పొరేషన్కి ఇస్తే నిధులు ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి, కాపులకు రిజర్వేషన్ సాధ్యం కాదని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి, కాపులకు కనీసం ఈడబ్ల్యూఎస్లో 5% ఇస్తానన్న దాన్ని కూడా కాదన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఏ విధంగా సపోర్ట్ చేసి నువ్వు అక్కడ ఆ నియోజకవర్గంలో తిరిగి పవన్ కళ్యాణ్ ఓడిస్తానంటావు? నీకు అయిపోయింది, ఇంకా అవుట్డేటెడ్ పర్సన్. ఇలా ఇటువంటి మొదటి పద్మనాభం అవుట్డేటెడ్ ట్యాబ్లెట్లు అంటాడు. ట్యాబ్లెట్ మంచిదే అయ్యి ఉండొచ్చు, అవుట్డేట్ అయిపోయింది ఎందుకు పనిచేయదు కదా. అటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ఖచ్చితంగా కాపు సామాజిక వర్గమే ముద్రగడ పద్మనాభం బుద్ధి చెప్తుంది. ఈ రోజున బాధపడుతున్నారు, ఈ వ్యక్తి మా కాపుల్లో పుట్టాడు, ఇతను చూసా మనం ఏదో కాపులకి పెద్ద అనుకున్నాం విన్నాళ్ళం అని చెప్పి కాపు సామాజిక వర్గం తిరగబడుతున్నారు. మీరు అన్నారు సరే కుటుంబం అన్నారు, నిజంగా కుటుంబం అంటే సొంత కుటుంబాన్ని కాదు, కాపు సామాజిక వర్గం ఎవరైతే ఇప్పటివరకు ఇతన్ని పెద్దన్నగా అనుకున్నారో ఆ భావించిన వాళ్ళందరూ కూడా ఇటువంటి వ్యక్తి వెనకాల ఇన్నాళ్ళలో మేము వెళ్ళినందుకు క్షమాపణ కోరుతున్నారు, చింతిస్తున్నారు, బాధపడుతున్నారు. ఇంకా ఇటువంటి అరుపులు, నేను ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను, ఈ ఉత్తర కుమార ప్రగల్భాలు అంటారు చూసారా, ఆ ప్రగల్భాలు పట్టించుకునే పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం లేరు, అదేవిధంగా పిఠాపురం ప్రజలు ఎవరూ లేరు. అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ సరికి ఏంటంటే, కాపు సామాజిక వర్గానికి ఏదైనా మంచి చేయాలంటే ఏదో గొడవ పడుతూ అయినా కాపు సంబంధించిన జనసేన పార్టీతోనే ఉండాలి. కానీ ఇక్కడ వెళ్ళి రెడ్డి అంటే రెడ్డి సామాజిక వర్గమైన మన వైసీపీ పార్టీలు ఎందుకు ఉన్నారు, అక్కడ ఉండి ఎలా పోటీ చేస్తారు? మరి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులు వారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని అన్నారు. అవసరమైతే కొన్ని చోట్ల కాపులు మెజార్టీ సంఖ్యలో ఉన్నా కూడా వెనక్కి తగ్గి మిగతా సామాజిక వర్గాలు ముందు పెట్టండి అనే మాట ఎవరు మాట్లాడాల, ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అంత సౌహృదంతో మాట్లాడాడు ఆయన. ఈయన తెల్లారితే మాట్లాడితే రెడ్లు అంత పాలేరుతనం ఎందుకు? నేను అంటుంది అదే, నువ్వు చేయాలనుకుంటే చేసుకో, రెడ్లు దొడ్లో పాలేరుగా చేసుకో, వాళ్ళ దూడలో ఎద్దులు వేసినట్టు పేడ ఎత్తుకో, మేము కాదనట్లా. కానీ నువ్వు ఏదో కాపు సామాజిక వర్గానికి ఏదో ప్రతీకగా మాత్రం మాట్లాడకో, నీ వల్ల ఏమీ అవ్వదో. ఇంకా పచ్చిగా చెప్పాలంటే అసలు ఏమీ పీకలేవు నువ్వు, అనవసరం. నువ్వు ఉన్న పరువు కూడా పోగొట్టుకోకుండా కృష్ణారామ అంటే నీ వయసు అయిపోయింది కాబట్టి కృష్ణారామ అంటే ఆ గడుపు ఆ కెల్లంపూడిలో నీ గౌరవం నీకు నిలబడద్దు. నీకు కనీసం నీ పెద్దల గౌరవం, మీ తల్లిదండ్రుల గౌరవం అయినా నిలబెట్టు. అంతేగాని దిగజారి మాట్లాడితే మాత్రం ప్రజలు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారని చెప్పి అతను చెప్పగలను.